So different parts of the brain లో సో ఇప్పుడు ఇందులో మనకి నార్మల్గా అంటే టెక్నికల్ నేమ్స్ కూడా ఇప్పుడు వస్తాయి. మీకు వాట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అని మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడిగితే మీరు ఇట్లా రాయాల్సి వస్తుంది, రైట్? ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఇస్ ఓకే. ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ అంటే మనకి మొత్తం సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మొత్తం వస్తుంది. ఓకే, ఇదంతా కూడా ఫోర్ బ్రెయిన్ కిందకి వస్తుంది. అండ్ దెన్ దానిలోనే మనకి డయన్సెఫలాన్ అంటే థెలామస్, హైపోథెలామస్ ఇవన్నీ. సో ఇప్పుడు మనకి ఇది లాటరల్ వెంట్రికల్ రీజన్, థర్డ్ వెంట్రికల్ రీజన్, అక్విడక్ట్, ఫోర్త్ వెంట్రికల్. సో ఈ రీజన్ మొత్తం థెలామస్, హైపోథెలామస్, వాటికి రిలేటెడ్ ఎపిథెలామస్ ఇవన్నీ కూడా ఉంటాయి, మెటాథెలామస్. సో అవన్నీ కలిపి ఫోర్ బ్రెయిన్. ఓకే, ఆ రీజన్లోవి. అండ్ దెన్ మనకి మిడ్ బ్రెయిన్ అంటే ఎగ్జాక్ట్లీ జస్ట్ ఇప్పుడు ఇది పాన్స్ పైన, అది మిడ్ బ్రెయిన్. అండ్ దెన్ హైండ్ బ్రెయిన్ అంటే ఇన్ ఫ్రంట్ పాన్స్, దాని కింద మెడుల్లా, దాని వెనకాల సెరిబెల్లం, ఇది హైండ్ బ్రెయిన్. ఓకే, బట్ నిన్న మనం ఇంకోటి చెప్పాం, ఇది మనకి బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ అంటే సో ఈ మూడు కలిపి మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా, ఈ మూడు కలిపి బ్రెయిన్ స్టెమ్. ఓకే, సో ఇవి. సో ఇందులో ఇప్పుడు ఫోర్ బ్రెయిన్ అంటే దాని టెక్నికల్ నేమ్ ప్రోసెన్సెఫలాన్. ఓకే, ప్రోసెన్సెఫలాన్ అంటారు ఫోర్ బ్రెయిన్. సో అందులో మళ్ళీ పార్ట్స్ చెప్పాం కదా ఇప్పుడు మనం, సెరిబ్రల్ హెమిస్ఫియర్ అండ్ డయాన్సెఫలాన్ అని. సో ఈ మిగతాది సెరిబ్రల్ హెమిస్ఫియర్స్, ఇది దీన్ని టీలెన్సెఫలాన్ అంటారు, TELEN. టీలెన్సెఫలాన్. అండ్ దాని కింద డయాన్సెఫలాన్, ఏది థెలామస్, మెటాథెలామస్, హైపోథెలామస్, ఎపిథెలామస్, సబ్థెలామస్, ఈ 5 ఉంటాయి అందులో, డయాన్సెఫలాన్. సో ప్రోసెన్సెఫలాన్ ఈజ్ ఫోర్ బ్రెయిన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ టీలెన్సెఫలాన్ అండ్ డయాన్సెఫలాన్. ఓకే, సో అందులో మనకి ఇప్పుడు ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లో మనకి లాటరల్ వెంట్రికల్స్ ఉంటాయి. అండ్ డయాన్సెఫలాన్ అందులో మనకి అంటే థెలామస్ మధ్యలో మీకు థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. సో నౌ కమ్ టు మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ అంటే ఎగ్జాక్ట్లీ ఓన్లీ చిన్న పోర్షన్ మనకి. సో ఆ మిడ్ బ్రెయిన్ ఈస్ కాల్డ్ as mesencephalon. ఓకే, సో అందులో మిడ్ బ్రెయిన్ లో పార్ట్స్ ఉంటాయి, హీ హాజ్ మెన్షన్డ్ ఇట్. కానీ మనకి మిడ్ బ్రెయిన్ మనం అయిపోయినప్పుడు యూ విల్ ఈజీలీ రిమెంబర్ దమ్. సో ఇప్పుడు నేను చదవట్లేదు అవన్నీ, ఈ టెక్టమ్, క్రస్ సెరిబ్రై ఇలాంటివన్నీ ఉంటాయి. సో విల్ ఓన్లీ లుక్ ఎట్ ఇట్ లేటర్ ఆన్. అప్పుడు మీకు మిడ్ బ్రెయిన్ అయిపోయిన తర్వాత ఈజీలీ యూ విల్ రిమెంబర్. సో మిడ్ బ్రెయిన్, మీసెన్సెఫలాన్. తర్వాత హైండ్ బ్రెయిన్. సో హైండ్ బ్రెయిన్ అంటే రాంబెన్సెఫలాన్. ఇది ఆల్రెడీ వినే ఉంటారు మీరు లోవర్ క్లాసెస్ లో, రాంబెన్సెఫలాన్. సో ఈ రాంబెన్సెఫలాన్ లో దేర్ ఆర్ టూ. అన్నిటికన్నా కింద ఉన్నది మెడుల్లా, జస్ట్ స్పైనల్ కార్డ్ పైన. సో దట్ ఈస్ కాల్డ్ as mylencephalon. And then pons and cerebellum are called as metencephalon, METEN. So rhombencephalon lo metencephalon, which is pons and cerebellum, and mylencephalon, which is medulla oblongata. సో ఈ మిడ్ బ్రెయిన్ లోనే మీకు అక్విడక్ట్ ఆఫ్ ఇది వస్తుంది, అంటే సెరిబ్రల్ అక్విడక్ట్ ఆఫ్ సిల్వియస్, అది మీరు వినే ఉంటారు టర్మ్. సెరిబ్రల్ అక్విడక్ట్ మిడ్ బ్రెయిన్ లో వస్తుంది. అండ్ దెన్ హైండ్ బ్రెయిన్ లో మనకి ఫోర్త్ వెంట్రికల్. ఓకే, so these are the different parts of the brain which you have to remember. సో ఇందులో నౌ విల్ గో ఇన్ టు ఫర్దర్ నెక్స్ట్ చాప్టర్. అంటే ఇందులో యాక్చువల్లీ ఎంబ్రియాలజీ పార్ట్ నేను టచ్ చేయట్లేదు బ్రెయిన్ది, బికాస్ ఐ హావ్ నెవర్ యాక్చువల్లీ టాట్ ఇట్, ఈవెన్ ఐ హావ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో దాన్ని నేను టచ్ చేయట్లేదు. సో అలాగే మనకి స్టడీ ఆఫ్ బ్రెయిన్ లో యూ గాట్ గ్రాస్ స్టడీ. సో ఆ గ్రాస్ స్టడీలో వీ హ్యావ్ టు
దాన్ని స్టడీ చేసేటప్పుడు యూ హ్యావ్ టు విల్ కట్ ద బ్రెయిన్ జనరల్లీ. సో అట్లా కట్ చేసినప్పుడు యూ ఆల్ నో రిగార్డింగ్ ద సాజిటల్ ప్లేన్ అండ్ కొరోనల్ ప్లేన్. ఓకే, సో సాజిటల్ ప్లేన్ ఎట్లా ఉంటుంది, కొరోనల్ ప్లేన్ ఎట్లా ఉంటుంది, అట్లాగే ఆ రెండు కాకుండా హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ లో అప్పర్ హాఫ్, లోవర్ హాఫ్, కింద ఆర్ హాఫ్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు కట్ ఇట్ హారిజాంటల్లీ యూ కెన్ కట్ ఇట్. సో హారిజాంటల్ ప్లేన్ లో స్టడీ చేయడానికి. అట్లాగే ఆబ్లిక్ ప్లేన్. ఆబ్లిక్ ప్లేన్ అంటే మనం ముందు నుంచి వెనక్కి కట్ చేసుకుంటూ రావచ్చు. అంటే ఇప్పుడు ఇట్లా కట్ చేస్తారు కొన్నిసార్లు. సో దట్ యు ఆర్ ఆల్సో స్టడింగ్ ద ఫ్రంటల్ లోబ్ అండ్ ఆల్సో ద డయాన్సెఫలాన్, ఆల్సో ద బ్రెయిన్ స్టెమ్, ఇవన్నీ కవర్ అవుతాయి అందులో ఆబ్లిక్ ప్లేన్. సో సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేన్స్. సో ఆబ్లిక్ ప్లేన్ లో కూడా మళ్ళీ లైక్ యూ కెన్ హ్యావ్ లైక్ దిస్ ఆబ్లిక్ ప్లేన్ లో టు పర్టికులర్లీ ఫైండ్ అవుట్ ఎనీ లీజన్ ఎనీవేర్ అనుకుంటే అది కవర్ అయ్యేట్టు ఆబ్లిక్ ప్లేన్ ని వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే, సో అట్లాగే సేమ్ థింగ్ ఈవెన్ ఇప్పుడు కొరోనల్ కూడా అంటే మనకి need not be at one, anywhere it can be coronal section. ఓకే, సో అట్లా ఇమేజెస్ కూడా అంతే. దాంట్లో మనకి ఆ సిటీ స్కాన్ అవి తీసేటప్పుడు ఈ ప్లేన్స్ వాడతారు. యా, సో నౌ విల్ కమ్ ఇన్ టు ద ఐ థింక్ మీ 8th దీంట్లో ఎట్లా ఉంది, 8th ఎడిషన్ లో సెకండ్ చాప్టర్ మెనింజెస్ అని ఇచ్చాడా సిఎస్ఎఫ్. సో బట్ ఆల్రెడీ వీ హావ్ డన్ మెనింజెస్. ఓకే, మనం హెడ్ అండ్ నెక్ లోనే. సో సో ఈవెన్ బ్రెయిన్ ఉన్నది ఎక్కడ, క్రేనియల్ క్యావిటీలో. ఆ క్రేనియల్ క్యావిటీ ఇస్ బోనీ క్యావిటీ. ఓకే, సో దాని తర్వాత లోపల వచ్చే మనకి ఆ 3 మెనింజెస్ ఆర్ మెంబ్రెయిన్స్. సో అవుటర్ డ్యూరా, మిడిల్ అరాక్నాయిడ్, ఇన్నర్ పయా. సో డ్యూరా అంటే హార్డ్ మ్యాటర్ అండ్ ప్యాచీ మెనింగ్స్, PACHY, ప్యాచీ మెనింగ్స్, MENINX. ఓకే, సో తర్వాత అరాక్నాయిడ్ అండ్ పై రెండు కలిపి లెప్టోమెనింజెస్. సో మెనింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆఫ్ దిస్ లెప్టోమెనింజెస్, మెనింజైటిస్ అంటే. అట్లాగే యు నో వాట్ ఈస్ సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ ఇస్ ఎ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ద సబ్ అరాక్నాయిడ్ స్పేస్, అంటే అరాక్నాయిడ్ కి పయాకి మధ్యలో ఉంటుంది. ఓకే, సో విల్ ఓన్లీ స్టడీ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్, నాట్ మచ్. సో ఇప్పుడు అరాక్నాయిడ్ మనం ఆల్రెడీ చదివాం బాగానే ఇన్ డెప్త్. సారీ, డ్యూరా, all the folds of dura, falx cerebri, falx cerebelli, tentorium cerebelli. ఇంకోటి మోడిఫికేషన్స్ 4 ఉన్నట్టున్నాయి కదా అవి. ఓకే, ఫాక్స్ సెరిబ్రై, సెరిబెల్లై అంటే 2 సెరిబెల్లం మధ్యలోకి వస్తుంది. టెంటోరియం, ఇంకొకటి ఏముంది, డయాఫ్రామస్ సెల్. అయ్యా, సో అది పిట్యూటరీ ఫోసా పైన. ఓకే, చిన్నదే. సో ఈ 4. సో దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ డ్యూరా. ఓకే, అండ్ డ్యూరా 2 లేయర్స్ మధ్యలోనే మనకి వీనస్ సైనసెస్ ఉన్నాయి. సో సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. సో అరాక్నాయిడ్ తీసుకుందాం, ఎందుకంటే డ్యూరా మనం అక్కడ మొత్తం అయిపోయినట్టు ఆల్మోస్ట్ మనకి. సో అరాక్నాయిడ్ మ్యాటర్ జస్ట్ టేకప్. సో అరాక్నాయిడ్ అంటే స్పైడర్ లైక్ ఆర్ కాబ్ వెబ్ లైక్, స్పైడర్ వెబ్ లాంటిది. సో అరాక్నాయిడ్ మ్యాటర్ అంటే METER అని ఇస్తున్నాడు, METT కాదు. థిన్ ట్రాన్స్పరెంట్ మెంబ్రెయిన్. సో డ్యూరా తీసేసిన తర్వాత, డ్యూరా ఇస్ హార్డ్, ఒపేక్, ఫర్మ్ అట్లా ఉంటుంది. అది తీసేసిన తర్వాత మనకి ఒక థిన్ ట్రాన్స్పరెంట్ మెంబ్రెయిన్ ఉంటుంది. సో దిస్ membrane, arachnoid membrane, will not go into the sulci. మనకి బ్రెయిన్ పైన గైరై, సల్కై వాటి మోడిఫికేషన్ ఉన్నాయి కదా, వాటి సర్ఫేస్ ఫీచర్స్ ఆఫ్ బ్రెయిన్ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మనకి ఈ పిక్చర్ లో. ఓకే, సో వాట్ ఎవర్ ఈస్ ఎలివేటెడ్ అప్ అది గైరై, వాట్ ఎవర్ ఈస్ డౌన్ అది సల్కై. అది అందరికీ ఐడియా ఉంటుంది చాలా మందికి. సో లోపల డిప్ అయిన ఏరియా సల్కై, సో దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. సో అట్లా బయటికి ఎక్స్టెన్షన్ లో అంటే బయటకు వచ్చింది గైరై. సో arachnoid matter will not go into the sulci, it is only covering. ఓకే, పైన ఒక చిన్న కవరింగ్ లాగా ఉంటుంది అంతే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిప్ ఇన్ టు ద sulci. Pia matter actually covers intimately the brain.
సో దట్ డిప్స్ ఇన్ టు ద సల్కై. ఓకే, సో ఆ సల్కై గైరే ఉన్న ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటిని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అరాక్నాయిడ్ మ్యాటర్. ఓకే, సో ఇదొకటి. సో ఓన్లీ కొన్ని చోట్ల అంటే ఇప్పుడు కొన్ని సల్కస్ ఆర్ ఫిషర్ దగ్గరే అరాక్నాయిడ్ మ్యాటర్ లోపలికి ఎంటర్ అవుతుంది బ్రెయిన్ లోకి. అది ఎక్కడ అంటే ఒకటి స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్ అంటాడు. స్టెమ్ ఆఫ్ లాటరల్ సల్కస్ అంటే ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ ద లెసర్ వింగ్ ఆఫ్ స్పినాయిడ్. ఐ థింక్ యూ ఆల్ remember it. Lesser wing of sphenoid, a horizontal piece of bone projecting backwards, okay, at the posterior end of anterior cranial fossa or anterior end of middle cranial fossa. అది గుర్తుంది కదా, ఆ పీస్ ఆఫ్ బోన్ lesser wing of sphenoid. సో దాని పైన అంటే ముందర మనకి యాంటీరియర్ క్రేనియల్ ఫోసాలో పైన ఉండే బ్రెయిన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంటల్ లోబ్, మిడిల్ క్రేనియల్ ఫోసాలో టెంపోరల్ లోబ్. ఈ రెండింటి మధ్యలోకి ఇఫ్ యూ రిమెంబర్ దట్ బోన్ ఎట్లా ఉంది, వెనక్కి ప్రొజెక్టింగ్ పోస్టీరియర్లీ ఉంది ఆ బోన్, థిన్ బార్డర్ ఉంటుంది పోస్టీరియర్ బార్డర్. సో దట్ గోస్ ఇన్ టు బిట్వీన్ దీస్ టూ, ఏది బిట్వీన్ ఫ్రంటల్ లోబ్ అండ్ టెంపోరల్ లోబ్, ఆ మధ్యలోకి లోపలికి వెళ్తుంది. సో దట్ ఈస్ అ ఫిషర్ ఇన్ బ్రెయిన్. సో అది లాటరల్ సల్కస్ అక్కడ మొదలై దట్ ఆల్సో గోస్ లాటరల్లీ, అంటే యాంటీరియర్ గా మొదలై ఆ ఫిషర్ ఆర్ సల్కస్ ఆల్సో ఎక్స్టెండ్స్ లాటరల్లీ ఇన్ ద బ్రెయిన్. అంటే అక్కడ మీరు పట్టుకుని పైకి లేపితే ఆ ఫిషర్ దగ్గర పై పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కింద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సెపరేట్ అయ్యి లోపలికి మీకు దారిలాగా కనిపిస్తుంది. సో ఆ దారి లోపలికి ఫ్రంట్ సైడ్ ఈ లెస్సర్ వింగ్ కూర్చుంటుంది. సో దట్ ఈస్ స్టెమ్ ఆఫ్ ద లాటరల్ సల్కస్, స్టెమ్. ఓకే, సో ఆ లోపలికి వెళ్తుంది అరాక్నాయిడ్ మ్యాటర్. ఓకే, అట్లాగే ఫాక్స్ సెరిబ్రై ఎక్కడైతే ఉందో దాని లోపలికి కూడా అరాక్నాయిడ్ మ్యాటర్ వెళ్తుంది. ఓకే, సో ఈ రెండు చోట్ల అది లోపలికి వెళ్తుంది. సో దానివి కొన్ని ప్రొలాంగేషన్స్ ఉంటాయి. ప్రొలాంగేషన్స్ అంటే ఇప్పుడు మనకి లోపల నుంచి బ్రెయిన్ నుంచి నర్వ్స్ బయటికి వస్తున్నాయి. అట్లా బయటికి వస్తున్నప్పుడు బ్రెయిన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ కవరింగ్ పయా. సో పయా మ్యాటర్ కూడా కొంచెం దూరం దాకా ఆ నర్వ్ మీద ఒక కవరింగ్ ఇస్తుంది షీత్ లాగా. దానిపైన ఉన్న మ్యాటర్ అరాక్నాయిడ్. సో అరాక్నాయిడ్ కూడా ఆ పయా పైన ఇంకొంచెం దూరం దాకా, పయా కంటే కొంచెం ఎక్కువ దూరం దాకా షీత్ ఇస్తుంది కవరింగ్. దాని తర్వాత డ్యూరా. ఆ డ్యూరా కూడా అరాక్నాయిడ్ కంటే ఇంకొంచెం ఎక్కువ దూరం దాకా ఆ నర్వ్ మీద కవరింగ్ ఇస్తుంది. అట్ ద ఎండ్ ఇట్ విల్ all of this will mix up with the perineurium. They'll what you call merge with perineurium. So this is one prolongation of arachnoid matter. అట్లాగే arachnoid villi. సో arachnoid villi అంటే ఫింగర్ లైక్ ప్రాసెసెస్. మీకు GIT లో మీకు వచ్చి ఉంటుంది అది. సో arachnoid villi are the finger like processes which are small. They project into the cranial venous sinuses. Venous sinuses మనం ఆల్రెడీ చదివాం. superior sagittal sinus, okay, transverse sinus, sigmoid sinus. Okay, so particularly ventricles కి రిలేషన్ లో అంటే ఇప్పుడు ఈ ఫోర్త్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, సో ఈ రీజియన్స్ లో లాటరల్ వెంట్రికల్స్, ఆ రీజియన్స్ లో వెంట్రికల్ కి రిలేషన్ లోనే అరాక్నాయిడ్ విల్లై ఎక్కువ ఉంటాయి మనకి. సో దే ప్రొజెక్ట్ ఇన్ టు ద క్రేనియల్ వీనస్ సైనసెస్. అండ్ దాని పని ఏంటి అంటే దే విల్ రీఅబ్జార్బ్ ద CSF. CSF is produced by choroid plexuses. ఓకే, సో choroid plexus అనేది మనకి పయా మ్యాటర్లో వస్తుంది ఇప్పుడు డౌన్ ద లైన్, ఇప్పుడే ఇవాళ. బట్ అరాక్నాయిడ్ విల్లై అట్లాగే ఒకటే చోట అరాక్నాయిడ్ విల్లై చాలా ఎక్కువ గ్రూపింగ్ అయి ఉంటే అండ్ దెన్ ఇఫ్ దే ఎన్లార్జ్ ఇన్ సైజ్ విత్ ఏజ్, వాటిని దే ఆర్ కాల్డ్ as arachnoid granulations. ఆ arachnoid granulations will keep increasing in size. And what they will do if they don't get a place to expand, అది మనని బోన్ లోపల చిన్న చిన్న పిట్స్ లాగా తయారు చేస్తుంది. మనం ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద వాల్ట్ ఆఫ్ ద క్రేనియల్ బోన్, ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్, మనం క్రేనియల్ బోన్ వాల్ట్ మనం కట్ చేసిన తర్వాత లోపల సైడ్ది చూస్తే మధ్యలో మనకి సాజిటల్ సల్కస్ అంటే డిప్రెషన్, దానికి అటు ఇటు ఒక లిప్, అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక లిప్ ఉంటుంది సల్కస్కి. ఆ సల్కస్కి అటు పక్కన ఇటు పక్కన కొంచెం చిన్నవి పెద్ద సైజు పిట్స్ మనం చూసాం. సో దే ఆర్ formed because of this arachnoid granulations. Granulations అంటే ఈ విల్లై ఎన్లార్జ్ అయితే in size and then they'll form like a tuft, 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 pedunculated tuft. Pedunculated అంటే దానికి స్టెమ్ స్టాక్ ఉంటుంది.
ఇంకొంచెం పై స్టెమ్ దాటిన తర్వాత కొంచెం లావుగా ఒక ఫ్లవర్ లాగా అట్లా వస్తుంది అది. ఓకే, సో దీస్ ప్రొడ్యూస్ దోస్ పిట్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద arachnoid. Now come to paya matter. So paya matter అంటే దాని మీనింగ్ is it's a very caring or loving mother. Okay, so this is very thin but more vascular. Okay, so membrane which is completely covering the brain, dipping into the all the gyri sulci, ఎక్కడెక్కడ irregularities ఉన్నాయి ఆ మధ్యలోకి వాటి మధ్యలో కూడా లోపలికి వెళ్ళి మొత్తం కవర్ చేస్తుంది బ్రెయిన్. And you all know it consists of two layers, outer and inner. Outer ni epipaya, inner ni paya glaya. Okay, two layers. సో బయట నుంచి మనకి బ్లడ్ వెజల్స్ ఏవైతే వస్తాయో అన్ని కూడా అన్ని బ్లడ్ వెజల్స్ దే హావ్ టు పియర్స్ దిస్ డ్యూరా, arachnoid and paya and go inside. ఓకే, సో ఈ పయా మ్యాటర్ ప్రొలాంగేషన్స్. సో పయా మ్యాటర్ ప్రొలాంగేషన్స్ ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం. వాట్ ఎవర్ నర్వ్స్ ఆర్ ఎగ్జిటింగ్ ద స్కల్, they are given a layer of paya matter to some distance. సో దాని మీద కవర్ చేస్తాయి. అట్లాగే బ్లడ్ వెజల్స్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ ద బ్రెయిన్, వాటి పైనకి కూడా చిన్న షీట్ కొంచెం దూరం దాకా ఇస్తుంది. ఎందుకు అంటే ఇవన్నీ కలిపి దే విల్ నాట్ అలౌ ఎనీ సబ్స్టెన్స్ టు లీక్ ఇన్సైడ్ ద బ్రెయిన్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ మెనింజెస్ టు లీక్ అవుట్ సైడ్. అట్లా కాకుండా సో ఎనీ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ద బ్రెయిన్ ఆర్ ఎగ్జిటింగ్ ద బ్రెయిన్ దానిపైన ఈ పయా, arachnoid తర్వాత డ్యూరా ఇవన్నీ కొంచెం దూరం దాకా కవర్ చేసి దాన్ని సీల్ చేసినట్టు. ఓకే, సో అట్లాగే అనదర్ ఎక్స్టెన్షన్ ఈస్ టీలా కొరాయిడి, TELACHOROIDEA, టీలా కొరాయిడి. సో టీలా కొరాయిడి అంటే ఏంది? పయా మ్యాటర్ కవరింగ్ a few capillaries. Okay, so a tuft of capillaries covered by paya membrane. Okay, సో అంటే ఇప్పుడు arachnoid కి పయాకి మధ్యలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ పయా రెండు లేయర్స్ మధ్యలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో అల్టిమేట్లీ దే విల్ గో ఇన్సైడ్ ద బ్రెయిన్. కానీ కొన్ని చోట్ల అది బాగా డివైడ్ అయ్యి దే విల్ ఫార్మ్ అ కలెక్షన్ ఆఫ్ క్యాపిలరీస్ ఎట్ వన్ స్పాట్. ఓకే, సో arachnoid దాని తర్వాత ఎపిగ్లయా, పయాగ్లయా ఈ మధ్యలో అట్లా కలెక్షన్ ఆఫ్ క్యాపిలరీస్. సో అది వచ్చినప్పుడు ఇట్ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ఈవెన్ ఇన్సైడ్ కొంచెం దూరం దాకా. సో అప్పుడు కవర్డ్ బై పయా, దట్ లేయర్. And then E side, the other side of the paya matter is lined by secretory ependyma. Okay, so lined by secretory. So oka side daniki capillaries untadi, oka side secretory ependyma cells untayi, ependymal cells. So ee capillaries, ee ependymal cells em chestayante danni aa blood ni akkadiki vache blood ni filter chesi they will produce CSF. ఓకే, సో ఈ టీలా కొరాయిడి అనేది మనకి ఎక్కువ క్లియర్ కట్గా థర్డ్ వెంట్రికల్లో, ఫోర్త్ వెంట్రికల్లో బాగానే క్లియర్ కట్గా ఉంటుంది టీలా కొరాయిడి. సో అట్లాగే యూ ఆల్ నో అబౌట్ ద సబ్-arachnoid స్పేస్, ఎక్స్ట్రా డ్యూరల్, సబ్డ్యూరల్ స్పేస్ మనం చదివాం కదా, ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్, సబ్డ్యూరల్ హెమరేజ్. ఓకే, సో ఇప్పుడు సబ్-arachnoid స్పేస్ అంటే CSF, వీఆర్ కమింగ్ ఇంటూ CSF. సో సబ్-arachnoid స్పేస్ అంటే స్పేస్ బిట్వీన్ ద arachnoid and paya matter which is traversed by, అంటే దాని లోపల you will have between these two layers, arachnoid and paya మధ్యలో you will have a lot of wall-like structures which are called as trabeculae. Okay, so a network of arachnoid trabeculae, so that gives it an appearance like a spongy covering లాగా ఉంటుంది. Okay, so it covers the brain and spinal cord up to S2. స్పైనల్ కార్డ్ ఉండేది అప్ టు L1 ఆర్ L2, కానీ ఈ అంటే arachnoid మ్యాటర్ ఇవన్నీ S2 దాకా ఉంటాయి. ఓకే, సో అందులో మనకి ఉండే కంటెంట్ ఈస్ వన్ ఈజ్ లార్జ్ బ్లడ్ వెజల్స్ అండ్ అనదర్ ఈజ్ CSF. అట్లాగే ఎనీథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ఆర్ గోయింగ్ అవుట్ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ లేయర్, అంటే నర్వ్స్ ఆర్ బ్లడ్ వెజల్స్. ఓకే, సో సేమ్ థింగ్ ఇట్లాగే మనకి బ్లడ్ వెజల్ అట్లా బయటకు వస్తుంది, పయా మ్యాటర్ ఉంది, 2 layers ఆఫ్ పయా, తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది arachnoid ఉంది. సో అట్లా వచ్చినప్పుడు సో కొంచెం దూరం దాకా ఈ పయా మ్యాటర్ కూడా దాన్ని కవర్ చేస్తుంది.
ఓకే. సో ఈ పయా మ్యాటర్ కి ఆ బ్లడ్ వెజల్ కి మధ్యలో ఉన్న స్పేస్. ఓకే, బ్లడ్ వెజల్ బయటకు వస్తుంది, ఇన్నర్ పయా, అవుటర్ పయా. సో ఈ పయా విల్ గో అండ్ కవర్ ద బ్లడ్ వెజల్ టు సమ్ డిస్టెన్స్. అట్లా కవర్ చేసినప్పుడు మధ్యలో ఒక దగ్గర మనకి బ్లడ్ వెజల్ కి పయా మ్యాటర్ కి మధ్యలో గ్యాప్ వస్తుంది, చిన్న గ్యాప్ స్పేస్ విత్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో దట్ స్పేస్ ఇస్ కాల్డ్ as Virchow Robbins perivascular space. Perivascular అంటే అవుట్ సైడ్ ద వెజల్, బ్లడ్ వెజల్, బట్ కవర్డ్ బై పయా. సో బ్లడ్ వెజల్ కి పయా కి మధ్యలో Virchow Robbins perivascular space. ఓకే, సో ఇదొక స్పేస్. సో నౌ సబ్-అరక్నాయిడ్ స్పేస్ లో విల్ హ్యావ్ సమ్ సిస్టర్న్స్. సిస్టర్న్స్ అంటే కూడా మళ్ళీ స్పేసెస్, ఆర్ పర్టికులర్లీ చెప్పాలంటే బాక్స్. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ సిస్టర్న్ అంటే బాక్స్. ఓకే, సో సిస్టర్న్ అంటే దేర్ ఆర్ సమ్ స్పేసెస్ అరౌండ్ ద బ్రెయిన్ స్టెమ్, అంటే కింద. సో నియర్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్. బేస్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఇప్పుడు మన స్కల్ లోపల ఉంది, దీన్ని మీరు పైనుంచి పట్టుకుని మొత్తం పైకి లేపితే ఇదంతా బేస్ ఆఫ్ ద బ్రెయిన్, which is resting on the anterior cranial fossa, middle cranial fossa and posterior cranial fossa. So particularly a region, base of the brain and brain stem, ఆ రీజియన్ లో మీకు ఈ సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి, స్పేసెస్ వేర్ సిఎస్ఎఫ్ కలెక్ట్స్. సో దాని పర్పస్ ఏంటి అంటే దే ఆర్ గివింగ్ సమ్ కుషన్. సో దే ఆర్ మోర్ ప్రిడామినెంట్ అరౌండ్ ద పాన్స్ మెడుల్లా, పర్టికులర్లీ మెడుల్లా. ఎందుకంటే అక్కడ మనకి వాసోమోటార్ సెంటర్స్ ఉంటాయి, అంటే సెంటర్స్ విచ్ కంట్రోల్ ద హార్ట్ అండ్ లంగ్స్. సో ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనకి చిన్నపిల్లల్ని వెనకాల తల మీద కొట్టద్దు అని చెప్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు కొంచెం, ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని కొడతాను అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ వచ్చి ఎవరిని అట్లీస్ట్ ఇఫ్ దే హిట్ దెమ్ ఆన్ ద ఆక్సిపిటల్ రీజియన్, వాళ్ళు వచ్చి చెప్తారు డోంట్ హిట్ దెమ్, అక్కడ కొట్టకూడదు, అక్కడ కొట్టద్దు. సో ఆ రీజియన్ లో గట్టిగా దెబ్బ తగిలితే ఈ వాసోమోటార్ సెంటర్స్ డిప్రెస్ అయ్యి రెస్పిరేషన్ అండ్ హార్ట్, దోస్ ఫంక్షన్స్ కెన్ బి సస్పెండెడ్. సస్పెండ్ అయితే పోతాడు. ఓకే, సో దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ అరౌండ్ దిస్ మెడుల్లా. సో ఆ మెడుల్లాకి ఎక్కడ షాక్ తగలకుండా అది అన్ని డైరెక్షన్స్ లో సస్పెండ్ అయి ఉండేట్టు దే విల్ హెల్ప్. ఓకే, సో దట్ మనం ఎంత జంప్ చేసినా, మూవ్మెంట్ చేసినా, ఏదైనా జనరల్ గా మామూలు దెబ్బలు తగిలినా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడినా, జనరల్ గా ఏం కాదు. డైరెక్ట్ వెళ్ళి మనం ఒక ఎడ్జ్ మీద మన ఆక్సిపిటల్ రీజన్ తగిలిందంటే అప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు, వీ కెనాట్ టెల్. సో బట్ జనరల్ ప్రొటెక్షన్ కి ఈ సిస్టమ్స్. సో ఆల్ దీస్ సిస్టమ్స్ ఆర్ ఇంటర్ కమ్యూనికేటింగ్. ఎందుకంటే సిఎస్ఎఫ్ ఎక్కడ ఉంది, సబ్-అరక్నాయిడ్. ఆ సబ్-అరక్నాయిడ్ మొత్తం బ్రెయిన్ మొత్తం కవర్ చేస్తుంది, బ్రెయిన్ కింద కూడా ఉంటుంది, స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్తుంది. సో అట్లా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఇట్ గెట్స్ స్పేస్ టు, అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఇట్ ఈస్ టోటలీ కంప్లీట్లీ ప్యాక్డ్ లా కాకుండా కొన్ని చోట్ల కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది దానికి. సో దోస్ స్పేసెస్ ఆర్ కాల్డ్ as సిస్టమ్స్. సో ఆల్ ది సిస్టమ్స్ విల్ బి ఇంటర్ కమ్యూనికేటింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ పిక్చర్ లో మీరు చూస్తే, ఇప్పుడు ఈ రీజియన్ లో ఇది ఇప్పుడు లోపల బ్రెయిన్ సబ్స్టెన్స్ లోపల ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రీజియన్ లో, ఇప్పుడు ఈ రీజియన్ లో, ఇక్కడ ఈ రీజియన్ లో, ఓకే, ఈ రీజియన్ లో యూ విల్ ఫైండ్ సమ్ సిస్టమ్స్. అట్లాగే ఇప్పుడు కొన్ని చిన్నవి కూడా ఉంటాయి మనకి. మేజర్ వీళ్ళు చెప్తారు ఇప్పుడు కింద ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పైనల్ కార్డ్, అంటే లంబార్ రీజియన్ దగ్గర, ఇవన్నీ సిస్టమ్స్. సో ఆల్ ది సిస్టమ్స్ విల్ బి ఇంటర్ కమ్యూనికేటింగ్ ఒకదానికొకటి. ఎందుకంటే సిఎస్ఎఫ్ మొత్తం సబ్-అరక్నాయిడ్ స్పేస్ అన్ని చోట్ల ఇట్ ఫ్రీలీ మూవ్స్. సో ఇక్కడ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ నుంచి ఫ్లూయిడ్ కెన్ గో హియర్. ఈ సిస్టమ్ ఉంటే ఇప్పుడు ఇది మనం కట్ చేసాం కాబట్టి అట్లా కనిపిస్తుంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ కమ్యూనికేషన్ విత్ దిస్, దిస్ ఆల్సో ఈస్ ఇన్ కమ్యూనికేషన్ విత్ దిస్. సో అట్లా మనకి దే ఆర్ ఇన్ ఇంటర్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్ సిస్టమ్స్. సో అందులో దేర్ ఆర్ ఫ్యూ సిస్టమ్స్. So the first thing is cerebellomedullary system. Okay, so also called as cisterna magna. Cistern ante CISTERN cistern. So cerebellomedullary system or cisterna magna. So ఇది ఎక్కడ ఉంటుంది? So almost అన్నిటికన్నా largest system. So it lies in the angle between medulla oblongata, ఓకే, సెరిబెల్లం. సో ఇప్పుడు ఇది మనకి మెడుల్లా,
దీనికి సెరిబెల్లం కి ఆక్సిపిటల్ బోన్ కి మధ్యలో ఉంది మనకి. ఓకే, సిస్టర్నా మ్యాగ్నా. సో triangular in cross section, fine, and then bridges the interval between inferior surface of cerebellum and medulla. ఎందుకంటే మనకు ఆక్సిపిటల్ బోన్ మీ అందరూ మీ తలాన్ని పట్టుకుని వెనక్కి దిగితే ఇట్ గోస్ డౌన్వర్డ్స్ ఇన్వర్డ్స్ లైక్ దిస్. సో ఇక్కడ సెరిబెల్లం ఉంది ఇదంతా. సో అక్కడ అండ్ దెన్ మెడుల్లా ఇట్లా ఉంది మనకి వర్టికల్ గా. దీనికి మధ్యలో గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ని మొత్తం బోన్ తోనే కవర్ చేయకుండా దేర్ ఈస్ ఏ సిస్టర్న్ దేర్. సో బోన్ ఇట్లాగా వచ్చింది కానీ ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ని ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ కవర్ చేసింది. సో దట్ అదొక షాక్ అబ్జార్బింగ్ స్ట్రక్చర్ లాగా మనకు అక్కడ ఉంటుంది. సో దిస్ ఇది మనకి ఫోర్త్ వెంట్రికల్. ఓకే, సో ఈ ఫోర్త్ వెంట్రికల్ ఇప్పుడు మనకి ఏది మనకి సిఎస్ఎఫ్ మనకి వెంట్రికల్స్ లోపల కూడా ఉంటుంది. పొరాయిడ్ ప్లెక్సస్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇట్ విల్ సర్క్యులేట్ ఇన్ ఆల్ ద వెంట్రికల్స్. లాస్ట్కి ఫోర్త్ వెంట్రికల్ లోకి వస్తుంది. వచ్చాక దెన్ ఇట్ ఈస్ reabsorbed through a few foramen. So I think you all know what is foramen of Magendie, foramen of Lashka. Okay, foramen of Magendie అంటే median foramen. అక్కడ median మనకి particularly roof, ఇది roof of fourth ventricle. సో ఆ roof of fourth ventricle లో దాని posterior wall కి దగ్గర ఇది యాంటీరియర్ ఫ్లోర్. సో రూఫ్ దగ్గర మనకి యూ విల్ హ్యావ్ 2 foramen. ఒకటి మీడియన్, 2 అంటే టోటల్ 3 ఉంటాయి. ఒకటి మిడ్ లైన్ foramen, దట్ ఈస్ కాల్డ్ as foramen of Magendie. ఇంకోటి 1 on each side ఉంటాయి, foramen of Lashka. సో అక్కడ నుంచి రీఅబ్జార్బ్ అవుతుంది సిఎస్ఎఫ్ అండ్ దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సబ్-అరక్నాయిడ్ స్పేస్. అంటే ఈ వెంట్రికల్ లోపల ఉన్న సిఎస్ఎఫ్ విల్ కమ్ ఇన్ టు ద సబ్-అరక్నాయిడ్ స్పేస్. ఓకే, ఆ foramen నుంచి బయటకు వచ్చి ఈ రీజన్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అట్లా ఇట్ విల్ కీప్ సర్క్యులేటింగ్ అగైన్ ఇంటూ ద సబ్-అరక్నాయిడ్. సో అట్లా అంటే ఒకసారి తయారై అక్కడే ఉండదు, రెగ్యులర్లీ తయారైతేనే ఉంటుంది, రీఅబ్జార్బ్ అయితేనే ఉంటుంది, మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ అగైన్. ఇట్ విల్ మనకి బ్రెయిన్ లో అదర్ బాడీలో మనకి లింఫ్ ఉన్నట్టు బ్రెయిన్ లో సిఎస్ఎఫ్ ఉంటుంది. ఓకే, సో ఈ సిస్టమ్ లో ఈ సెరిబెల్లో మెడులరీ సిస్టమ్ దగ్గర దేర్ ఆర్ ఫ్యూ స్ట్రక్చర్స్. సో వన్ ఈస్ వర్టిబ్రల్ ఆర్టరీ. ఓకే, సో వర్టిబ్రల్ ఆర్టరీ మనకి ఇఫ్ యూ రిమెంబర్ మనకి ఫస్ట్ సర్వైకల్ వర్టిబ్రా పైన పైకి వచ్చిన తర్వాత then it will start going forwards. Okay, ఈ రీజన్ లో మనకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ టు గో ఫార్వర్డ్స్ కి వెళ్ళాక పాన్స్ లోవర్ బార్డర్ దగ్గర అండ్ దెన్ ఇట్ విల్ గో స్టార్ట్ గోయింగ్ అప్వర్డ్స్. సో రెండు వర్టిబ్రల్ ఆర్టరీస్ పైకి వెళ్ళి దే విల్ ట్రావెల్ అప్వర్డ్స్ అండ్ మీడియల్లీ అండ్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ బేసిలర్ ఆర్టరీ. సో అంటే ఈ రీజన్ నుంచి పైకి వెళ్ళి బేస్ ఆఫ్ ద పాన్స్, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి బేస్ ఆఫ్ ద పాన్స్, ఇది బేస్ ఆఫ్ ద పాన్స్, ఆ రీజన్ లో రెండు కలిసి బేసిలర్ ఆర్టరీ అవుతాయి. ఓకే, సో వర్టిబ్రల్ ఆర్టరీ పాసెస్ త్రూ దిస్. అక్కడే ఆ వెనకాలనే ఇట్ గివ్స్ బ్రాంచ్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లర్ ఆర్టరీ. అట్లాగే 9, 10, 11, 12 క్రేనియల్ నర్వ్స్. ఈ క్రేనియల్ నర్వ్స్ అన్ని కూడా ఈ రీజన్ లోనే మనకి కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఈస్ సిస్టర్నా పాంటిస్. సో సిస్టర్నా పాంటిస్ అంటే ఆన్ ద వెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాన్స్. ఓకే, సో ఇది మనకి సిస్టర్నా పాంటిస్. ఓకే, వెంట్రల్ ఆస్పెక్ట్ ఆఫ్ పాన్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ కంటిన్యూస్ విత్ ఇంటర్పెడంక్యులర్. ఇది ఇంటర్పెడంక్యులర్ సిస్టమ్. ఓకే, సో కంటిన్యూస్ విత్ ఇంటర్పెడంక్యులర్ సిస్టమ్ క్రేనియల్లీ అంటే దీని పైన. ఓకే, with cerebellomedullary system atla laterally and posteriorly cerebellomedullary system. Okay, and spinal subarachnoid space downwards caudally, then continuations.